నాకు కూడా ఏమి దీన్ని రాజకీయం చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడం నాకు ముఖ్యం. ఆ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రభుత్వం మేలుకొని మేము ఇంటింటికి పోయి చెప్తా, మీరు ఎవరు సహకరించకపోయినా ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం. రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితోని సభ పెడతా, 2 లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. ఏం భయపడేది ఏం లేదు. నాకు వద్దన్నా ఏం కాలేదంటే మా రవీంద్ర అన్న డాక్టర్ తెప్పించిన బీపీ షుగర్ చూపిద్దాను, అయితే అన్ని నార్మల్ వచ్చింది. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా, రోజు ఫిట్ ఉంటా కాబట్టి నాకు పెద్ద అయ్యేది ఏం లేదు. నేను మందు తాగటం కాదు, సిగరెట్ తాగటం కాదు, సో నాకు అయ్యేది ఏం లేదు. నేను మంచి ఎక్సర్సైజ్ చేసి రోజు పెట్టుకునేట్టు పుట్టే అవకాశం ఉన్నది. ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయి మనం ఊపిరి పీల్చుకుంటే మన ఊపిరి తిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇవన్నీ మా హుజురాబాద్లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి చేస్తా ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి మా హుజురాబాద్లో సిరిసపల్లి శివార్లో వేస్తారంటే రేపు ఈడ పండబోయే పంటలన్నీ కూడా కలుషితమైపోతాయి. ఆ పంటలు పండియాలంటే ఆ పెరట్లకి నీళ్లు పెడితే అది కలుషితమైపోతుంది. పెద్దలు నాకు మాట్లాడి వాళ్ళ పేర్లు చెప్పా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నాకు ఫోన్లు చేశారు, చెప్తా వాళ్ళ పేర్లు కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడి, అరే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే చాలా అద్భుతం అవుతుంది, హుజురాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, నీకు తెలుస్తలేదు, నువ్వు గాయ చేస్తున్నావు, హుజురాబాద్ని ఉట్టిగానే హంగామా చేస్తున్నావు నువ్వు అని నాకు చెప్తా ఉన్నావు. దయచేసి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కోపంతో చెప్తున్నాను, ప్రేమతోనే చెప్తా ఉన్నాను. మీరే అది మంచిది అన్నప్పుడు తీసుకుపోయి అది అక్కడ పెట్టండి, అక్కడ ఉన్న పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దానికి మేము సంతోషపడతాం. మాకు మాత్రం మా దృష్టిలో మాత్రం అది బేకార్ అని నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ శాసనసభ్యునైనా, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ శాసనసభ్యునైనా, 2,50,000 మంది ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగైనా, ఈ 2,50,000 ఓట్ల గొంతుగా అసెంబ్లీ సాక్షిగా నాకు మైక్ ఇయ్యా అన్న స్పీకర్కి కాలేలు పట్టుకొని దండం పెట్టి, ప్లీజ్ సార్ మా హుజురాబాద్లో చాలా ప్రాణహాని ఉంది, నీ దండం పెడతా నాకు మైక్ అంటే ఇలా బతిలాడిన తర్వాత ఒక 2 గంటల సేపు బతిలాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చింది. నాకు 1 నిమిషం మైక్ ఇచ్చి ఈ విషయం గురించి, ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానియొద్దు సార్, ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అన్న పెట్టండి, కానీ వాళ్ళ అవసరమైతే మెడికల్ కాలేజ్ అన్న పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అన్నారు. తప్పకుండా వాళ్ళతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ లాభం అయిందే పెట్టాలి, కాబట్టి డంపింగ్ యార్డ్ వద్దు. నేను 2 అడుగులు వెనుకనే ఉంటా. నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడు నాకు ముఖ్యం. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. విజయ్ గారు, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓటేసింది, మీకు ఓటేస్తేనే మీరు పార్లమెంట్ సభ్యులు అయింది. ఇవాళ మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు బాగలేవు, మా ప్రాణాలకి ముప్పు వచ్చింది, దయచేసి కదిలి రండి, ముందని నిలబడండి. గౌరవ ఈటెల రాజేందర్ గారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, 10 సంవత్సరాలు మంత్రిగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా దయచేసి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరున్నా, ఎమ్మెల్సీ ఎవరున్నా దయచేసి మీరు కూడా రండి. మనందరము ఒక్క వేదిక మీద కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న 3 లక్షల మందిని ఒక సభ పెట్టి మనందరం ఒక వేదిక మీద నిలబడి ప్రజలు ఎట్లా ఈ డంపింగ్ యార్డ్ తెస్తారో చూద్దాం. మీకు దండం పెడతా, మీ దయ ముఖ్యమంత్రి గారు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, 3,50,000 మంది జనాభా అందరి పక్షాన నా దండం పెట్టి చెప్తా ఉన్నాను, మాకు వద్దు అని అసెంబ్లీ సాక్షిగా మన గొంతును కూడా నేను వినిపించింది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆడనే చెప్పిన ఈడ కూడా చెప్తా ఉన్నాను,
కౌశిక్ రెడ్డి మీద ఎవరికైనా కోపం ఉంటే నన్ను ఈ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరి తీయండి, కానీ మా హుజరాబాద్ ప్రజల మీద మాత్రం కోపం తీర్చుకోకండి. నా చేతులు జోడించి కడపల తలకాయ పెట్టి మరీ ప్రభుత్వ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా, కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి. మీ పెద్దరికంలోనే మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే మా పార్టీ పెద్దల్ని కూడా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి హుజరాబాద్ లో ఏం చెప్పిండు కరీంనగర్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ లో మేము ఈ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పింది. ఒకటి ఆ వాయిస్ కూడా ఒకటి నాకు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, అది ఒక్కసారి వినిపించండి, అందరు వినాలి, తెలవాలి. అయితే తెలుసు, అందుకే కరీంనగర్ కి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. అందుకే ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాల లాగా కరీంనగర్ ను, వరంగల్ ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ గా వరంగల్. విన్నరా? కొందరు అవగాహన లేకుండా మొన్న ఇదే జేఏసీ టెంట్కి వచ్చి ఏడిచ్చిండు చెప్పు చూపి అన్నాడు. మరి ఇలా చూపించినాం కదా, ఇలా చూపించినాం కదా. నేను రాజకీయాలు నేను మాట్లాడతాను. ఏడన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నది కాదా ఇది? రేవంత్ రెడ్డి గారి కాదా? అది కూడా మన 6 గ్యారెంటీ లాగానేనా? కానీ నేను మాత్రం రాజకీయాలకి డీప్గా పోను, ఎందుకంటే అందరం కలిసి పనిచేయాల్సింది అవసరం ఉన్నది కాబట్టి. దయచేసి ఒకరి మీద ఒకరు నెపం కలుపుకుంటా ఒకటి ఎడిటింగ్ పేపర్ చేసి 2022లో బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్తున్నాం. మరి 2022లో బీఆర్ఎస్ ఇచ్చుంటే మరి 2022లో కలెక్టర్ సత్వమిల కాదు కదా. కలెక్టర్ ఎప్పుడు వచ్చింది? సత్వమిల కలెక్టర్ 2023-30 అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. మరి 2022లోనే సత్వమిల కలెక్టర్ పేరు ఎట్లుంది దాంట్లో? మరి 2021లోనే స్టాంప్ ఎట్లుంది అక్కడ? ఈ దొంగ ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేయకండి. దయచేసి వారు చేసిండు వీరు చేసిన బాజాబ్తు ఈ గవర్నమెంటే పెట్టింది, అది 100% నిజం. బాజాబ్తు చెప్తున్నా, ఈ గవర్నమెంటే ఇప్పుడు రద్దు చేసే పవర్ కూడా ఈ గవర్నమెంట్కే ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాజకీయాలు వద్దు. హుజరాబాద్ ప్రజల ముద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు రద్దు చేపియండి. మీకోసం పోరాటం చేసే బాధ్యత, మీకు పాలాభిషేకం చేసే బాధ్యత ఇలా నేనే తీసుకుంటా. మా హుజరాబాద్ ప్రజలు మొత్తం నీకే పాలాభిషేకం చేస్తారు. రద్దు చేయి, ప్రజలు చేస్తారు. మేము 4-5 నాయకులు రాకుండా మా ప్రజలు, హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రజలు మొత్తం చేస్తారు నీకే పాలాభిషేకం. రేట్ అంతా నీకు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, హుజరాబాద్ ప్రజల ప్రాణాలతో చెలగాట ఈ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మీరు రద్దు చేయాలి. చెయ్యకపోతే మాత్రం క్లియర్గా చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచే చెప్తున్నా, మా ఈశ్వరాన్ని ఏమనుకున్నా, దీపాలని ఏమనుకున్నా, చేయకుంటే మాత్రం సాగు డప్పులు కొడతాం, వంట వార్పులు చేస్తాం, 2 లక్షల మందితో సభలు పెడతాం. ఎవరిని ఊకోమేయడం కూడా, ఎవరిని తిరగనీయం. ఇది మీకు టైం ఇస్తున్నాం. మీ 10 రోజులు కాకపోతే ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ చేయండి. చేయకపోతే మాత్రం ఇలా తిరగనికేనే మీకు ఇబ్బంది అవుతుంది అని కూడా మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడ కూర్చున్న మన వాళ్ళు కూడా అందరూ వాస్తవంగా ఈ దీక్ష నేను చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొన్న బంద్తో సహా, దానికంటే ముందు జేఏసీ గారితో సహా అద్భుతంగా చేసిరు. మొన్న బంద్తో సహా మన దీక్షతో సహా అద్భుతంగా కవరేజ్ ఇచ్చిరు. అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం కూడా పంపించిన మీడియా మిత్రులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీడియా మిత్రులతో పాటు మన మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరం కూడా సింపుల్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? ఇక్కడ చెబుతున్నారు ఇప్పుడు ఫేస్బుక్ ఎంతమందికి ఉంది?
ఇన్స్టాగ్రామో ట్విట్టరో ఫేస్బుక్ ఉంటాం కాబట్టి అందరు కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా, మన 2,50,000 మంది మీ సెల్లులో మాట్లాడండి, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.